మా ఓడైతే ఈ మధ్యలో డ్యూటీలు పెడతలేదండి. ఫోన్ చేసి అన్న డ్యూటీలు ఏమన్నా ఉంటా పెట్టంటే బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడో అని అంటున్నాడు బాబు. ఎందుకంటే బెంగళూరులో బేభత్సంగా వర్షాలు అయితే పడుతున్నాయండి. ఆ వర్షాలకి మెయిన్ రోడ్ లో ఎక్కడ పడితే అక్కడ నీళ్లు అయితే నిండిపోయినాయండి. అండర్ గ్రౌండ్ టర్నల్స్ వస్తాయి కదా, వాటి గురించి అయితే చెప్పక్కర్లేదు. కారుతో పాటు లోపలికి వెళ్ళినాడు ఇంక బయటికి ఎవడ రాడు. ఆ రేంజ్ వర్షాలు అయితే పడుతున్నాయండి బెంగళూరులో. వీళ్ళిద్దరూ నా పీజీలో కొత్త రూమ్మేట్స్ అండి. కుమార్ అయితే చెక్అౌట్ అయిపోయాడు. ఇద్దరు కూడా తమిళ కుర్రోళ్ళు అండి. మ్యాగీ చేసుకుందాం బ్రో, వెదర్ అయితే బాగుంది కదా అన్నారు. కరెంట్ కుక్కర్ లో మ్యాగీ అయితే చేసాడండి. అది మొత్తం బెడ్ అంతా జిమ్మేసింది. అందుకే తెలిసిన దాంట్లో ఏలెట్టాలి, తెలియని దాంట్లో ఏలెడితే ఇలాగ ఉంటది. మనోడు కింద మీద పడితే అయితే మ్యాగీ నూడిల్స్ అయితే కుక్ చేస్తాడు. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. రేపు పొద్దు నుంచి వీడియోలు వస్తే ఉన్నట్టు, లేదంటే లేనట్టే. ఆ మరుసటి రోజు మా ఓనర్కి ఏమైందో తెలియదు. డైలీ ఆ పీజీలో ఏం తింటావు కానీ బయటికి వెళ్ళి తిని వద్దా అని చెప్పేసి బయటికి తీసుకెళ్లాడు. ఎగిరేయి, పాకేయి, ఈదేయి అన్ని తినేద్దామని బయలుదేరా. బాబు ఈవేళ శనివారం నేనైతే నీసి తిన్నాను, మంచి పప్పు భోజనం అయితే తిందాం అన్నాడు. ఆ ఒక్క మాటతో రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎట్టిందే పప్పు భోజనం. మళ్ళీ అది ఎలా తినాలో కూడా చెప్తున్నాడు, వినండి. ఎలా తినాలి? అయ్యో ఆనియన్ అంటారా? మేమైతే ఉల్లిపోయి అంటామన్నా. మా అన్న ఫైనల్ గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇదిగో బంగాళదుంప వేసుకో, ఇదిగో క్యారెట్ వేసుకో, క్యాబేజ్ వేసుకో, ఇదిగో అప్పడం నలిపేస్తాను, అది కూడా తిను. సాయంత్రం 6 అయితే చాలండి, వర్షం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఉదయం తెల్లారే వరకు కూడా ఒకటే మ్యూజిక్. బేరాలు లేక ఎంటీ కారులో పాటలు వేసుకుని